నాగమల్లేశ్వరి గారు, రెండో దశ భూ సమీకరణ అంట. అసలు మొదటి దశలో రైతులకే న్యాయం జరగలేదంటే ఇప్పుడు రెండో దశ. పోనీ అందరికీ కలిపి ఈ మూడేళ్లలోనైనా, రానున్న మూడేళ్లలో న్యాయం జరుగుతుందా రైతులకి? సార్, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మనం ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, చంద్రబాబు గారు చెప్పారంటే చెయ్యరు ఆయన. చెప్పారంటే చేయడంతేనా? సో అందులో 1% కూడా డౌట్ లేదు. చెప్తే ఆయన చెయ్యరు సార్. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా చెప్తే చేయడానికి. ఈయన చెప్తే చెయ్యడు. ఇప్పుడు వరకు మనం మాట్లాడినటువంటి ఈ ఏదైతే భూసేకరణలో ఉందో దాంట్లో అతి దారుణమైనటువంటి భూదందా ఏంటి అని అంటే అసైన్డ్ భూములు. అది కూడా ఎస్సీ ఎస్టీ ఏదైతే మా దళిత భూముల మీద పచ్చ రాబందుల్లాగా ఎక్కడైతే మా దళితుల భూములు ఉంటాయో మా దళిత రైతుల భూముల మీద రాబందుల్లాగా పడి అవి దోచుకోవడానికి రెడీగా ఉంటారు ఈ పచ్చమందంతా. అదే కాకుండా దగ్గరగా 1100 ఎకరాలు సార్, 1100 ఎకరాలు దోచేశారు. అది కూడా అసైన్ భూములే. అవును. ఎంతమంది బినామీలు? 1336 మంది బినామీల్ని పెట్టి ఎంచక్క ఎంత తెలివిగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి దోచేశారు. ఏది సార్? ఎందుకంటే దళితులకి సెక్షన్లు తెలియవు, దళితులు భూములు లాక్కుంటే ఏ కోర్టుకి వెళ్ళలేరు, దళితుల్ని భయపడితే భూములు తీసుకుందాము అనే కాదు మేడం. ఎంత మోసం అంటే వాళ్ళ భూములకి పరిహారం ఇచ్చేది లేదని దండోరా వేసి మరీ చెప్పారు. రాజధాని వీధిలో, అమరావతి వీధుల్లో దండోరా వేసి చెప్పారు మీకు పరిహారం లేదు, ప్యాకేజీ లేదని. 5,500 కోట్ల విలువైనటువంటి భూముల్ని 1,00,000కి 2,00,000కి భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. అది కూడా ఏం చెప్పానంటే, వీళ్ళు ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఆ హయాంలో ఉన్నప్పుడు ఈ ల్యాండ్ భూముల్ని తీసుకోవాలి అని అంటే మీకు ఎటువంటి ప్యాకేజీలు ఏమీ ఇవ్వరు, మీరు ఫ్రీగా ఇవ్వాల్సి వస్తుంది, పాపం ఇలా ఉంచుకోవడం కన్నా ఎవరికన్నా అమ్మేసుకోండి అని చెప్పి అప్పటికప్పుడు ఎంత దగ్గరగా 1,336 మంది బినాములు దిగిపోయారు. దిగిపోయి ఆ ల్యాండ్లని తీసేసుకున్న తర్వాత వెంటనే వాటికి చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీలు అనౌన్స్ చేశారు. కరెక్ట్. ఎంత దుర్మార్గం సార్, ఎంత దుర్మార్గం! ఇంతకన్నా దుర్మార్గం ఉందా? ఇంకా ఏంటంటే రెవెన్యూ కార్యంలో అసైన్డ్ భూముల రికార్డులను మాయం చేశారు ఆ టైంలో. 1984 తర్వాత అసలు భూ పంపిణీ రికార్డులు లేవు అని చెప్పారనంటే ఇంతకన్నా దారుణం ఉందా సార్? 1954 తర్వాత భూ పంపిణీ జరగలేదంటారా? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారుగా. మన రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే 2004-05లో అసైన్డ్ భూముల్ని పంపిణీ చేశారు కదా. కరెక్ట్. ఎలా సార్ అడ్డగోలుగా? ఎక్కడంటే ఒక రక్తం తాగేస్తారు కదా, పేదోళ్ళ రక్తం తాగేసి. ఇప్పుడు నాట్ ఓన్లీ అమరావతి, ఈ 20 నెలల కాలంలో ఇక్కడ ఎక్కడెక్కడైతే దళిత భూములు ఉన్నాయో అన్ని దోచుకుంటున్నారు. కావాలంటే 20 నెలలు ఒకసారి రీచెక్ చేసి ఎక్కడెక్కడ దళిత భూముల్ని అడ్డగోలుగా దోచుకున్నారో ఒకసారి శ్వేతపత్రం రిలీజ్ చేస్తే తెలిసిపోతుంది. ఎంత దారుణం సార్! అంటే ఇల్లు గాలి ఒకటి ఏడుస్తుంటే వంటకి నిప్పు అడిగినట్టుంటది వీళ్ళ పద్ధతి. ఫస్ట్ దశకే గతి లేదంటే ఇప్పుడు మళ్ళీ వచ్చి రెండో దశ అంట. ఆ దశలో మళ్ళీ ఏమో మేము ఇచ్చేస్తాం చేసేస్తామని అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలంటే కావాలి కదా మరి. జనాలు నమ్ముతారా? ఉన్నారా? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి కదా మరి. అన్ని కడతారు సార్. అదే సార్, ఈ అసైన్డ్ భూ దోపిడీదారులో ఏవన్నీ మన చంద్రబాబు నాయుడు గారు, A2 పొంగూరు నారాయణ గారు, A3 అన్నే సుధీర్ బాబు గారు, అప్పటి తుళ్లూరు మండల తహసీల్దార్ అనమాట. A4 వచ్చి KPV అంజనీ కుమార్, MD రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళు అంటే ఈ దుర్మార్గులు ఆల్రెడీ కోర్టులో కేసుండగా వీళ్ళు న్యాయస్థానం పిటిషన్ దాఖలు చేస్తే దోపిడీ కేసులో A1గా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద అయితే సెక్షన్ ఐపీసీ సెక్షన్ 420, 409, 506, 166, 176, 217, 120B, 109 రెడ్ విత్. అలాగే ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం ప్రకారం సెక్షన్ 31, 32 ఇన్ని చట్టాలు వాళ్ళ మీద కేసులు పెట్టుకొని ఇవాళ వచ్చి
రాష్ట్రంలో ప్రజల్ని ఇంకా నమ్మించి ఇంకా ఉన్నవి సాలదనుకోకుండా ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా దోపిడీ చేస్తానంటే ఎవరు నమ్ముతారు సార్? మీరు ఈ కేసులన్నీ ఇంత ప్రస్తావిస్తున్నారు దోపిడీయా సార్? మీరు ఈ ఒక్క మాట కేసులన్నీ గమనించాలి. ప్రస్తావిస్తున్నారు ఆ కేసులు ఉన్నాయా మూతబడ్డాయా ఒకసారి ఏసీబీ కోర్టుకి వెళ్ళి చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది మేడం. ఆల్మోస్ట్ అన్ని కేసులన్నీ కూడా క్లోజ్ అయిపోతున్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నవి. సార్ ఏ కేసులు మూతబడే సమస్య లేదు. నెక్స్ట్ టైం లో జగన్మోహన్ రెడ్డి గారు రావడం పక్క. 3 సంవత్సరాల తర్వాత చేస్తాం, 4 సంవత్సరాల తర్వాత చేస్తామంటే అప్పుడు మీరు ఉండాలి కదా చేయడానికి రైతులకి. ఆ డౌటే రైతులకు ఉంది. ఇప్పుడు వచ్చి మీరు అంత నిర్మోహటమాటంగా మేము వచ్చేస్తాం మేము చేసేస్తామంటే నమ్మడానికి లేదు. ఇప్పుడు ఏ అయితే తీసేస్తున్నారో కేసులు మళ్ళీ రీఓపెన్ అవుతాయి, అందులో 1% డౌట్ లేదు. ఇలా అడ్డగోలుగా రైతుల దగ్గర నుంచి మీరు దోపిడీ చేస్తానంటే మీ అమరావతి రైతులు, మీరు ఇక్కడ ఉన్నటువంటి అమరావతి రైతులతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు. అది మాత్రం గుర్తు పెట్టుకోండి, ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా దళితుల భూముల జోలికి ఇంకొకసారి పోకుండా ఉండే విధంగా దళితులే మీకు సమాధానం చెప్తారు.